ఇప్పుడే హైడ్ అండ్ సీక్ అనే మూవీ చూశాను భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు చాలామంది మూవీస్ ఇప్పుడు ప్రజెంట్ మూవీస్ ఎలా వస్తున్నాయంటే డివోషన్కి వెళ్ళిపోతున్నారు. లైక్ ఇప్పుడు మొత్తం లైక్ గ్రామ దేవతలు ఆ టైప్ మూవీస్కి వెళ్తున్నారు. కానీ ఈ మూవీ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా మోడర్న్గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మూవీలో మెయిన్ థీమ్ అంటే గేమింగ్ గురించి. అంటే ఒక గేమ్స్కి ఇప్పుడు పీపుల్ స్టూడెంట్స్ యంగ్ స్టూడెంట్స్ అడిక్ట్ అయితే ఆ గేమ్స్ వల్ల మనకి ఏంటి నెగిటివ్ ఏముంటుంది, అంటే ఒక మోడర్న్ టెక్నాలజికల్ మూవీ అనే చెప్పొచ్చు మనము. ఈ మూవీలో నాకైతే హీరో గారు అండ్ పోలీస్ క్యారెక్టర్ చేసిన ఒక మెయిన్ లీడ్ గారు నాకు బాగా నచ్చింది. వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మెయిన్ ఈ మూవీకి యాసెట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే కంప్లీట్ మోడర్న్ మ్యూజిక్, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. నేనైతే కంప్లీట్గా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి అంటే ఇట్లాంటి మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక అడ్వాంటేజ్ అవ్వడం. ఇప్పుడు ఇలాంటి మూవీస్లో క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, రోల్స్ అన్నీ బాగుంటాయి. కానీ ఎక్కడో మనకు అనిపిస్తుంది ప్రతిసారి అరే బీజిఎం పడింటే బాగుంటాను కదా. ఎప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా లైక్ ఇలాంటి మూవీస్ కూడా ఒక మంచి బీజిఎం ఉంటే ఎలా ఉంటుందని మనకు అనిపిస్తుంది. కానీ నాకైతే ఈ మూవీ చూసినాక ఏమర్థమైందంటే బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే ఇలాంటి మూవీకి ఇలా కూడా కొట్టచ్చా, చాలా డిఫరెంట్గా కొట్టచ్చు బీజిఎం అని అనిపించింది. అండ్ మెయిన్ థీమ్ అయితే నాకు చాలా జనరేషన్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కంపల్సరీ చూడాల్సిన ఫిలిం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు చూడాలి, ఏంట్రా పోయి ఇలాగే ఒక రెగ్యులర్ అనిపిస్తుంది, నార్మల్ అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎందుకు చూడాలి, ఇప్పుడు గేమింగ్కి సంబంధించింది కాబట్టి చిన్నపిల్లలు చూడాలి. ఇప్పుడు గేమ్స్ ఆడటం వల్ల పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనేది అర్థమవుతుంది. మిడిల్ ఏజ్ వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు గేమ్ ఆడాలా వద్దా, లేకపోతే ఎలాంటి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీ పిల్లలు ఇళ్ళల్లో గేమ్స్కి అడిక్ట్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు ఇంట్లో పిల్లలు గేమ్స్కి అడిక్ట్ అయిపోయారు అనుకోండి, మనమేమనుకుంటాం పొద్దున్న స్కూల్కి వెళ్ళొస్తున్నాడులే గేమ్స్ ఆడేస్తున్నాడు ఏం కాదు అని అనుకుంటాం. కానీ ఈ మూవీ చూసాక భయం అవుద్ది, అరే ఏంట్రా బాబు గేమ్స్ ఆడితే ఇలా కూడా అవుద్దా, ఇలా కూడా చేస్తారా వాళ్ళు అనేది ఒకటి మాకు అర్థమవుతుంది. పెద్దవాళ్ళు ఎందుకు చూడాలంటే వాళ్ళు బేసిక్లీ ఒక 30 to 40 years ఓల్డ్ ఏజ్లోనే గడిపేసి ఉంటారు. మొబైల్ ఫోన్స్, మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మూవీ వాళ్ళు చూడడం వల్ల ఏం అడ్వాంటేజ్ అంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓహో ఇలా ఉంటుందేమో, మొబైల్స్లో గేమ్స్ ఆడి అడిక్ట్ అవ్వడం వల్ల ఇలా జరుగుద్దేమో అని వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళకి ఇప్పుడే హైడ్ అండ్ సీక్ మూవీ చూడడం జరిగింది భయ్య. నిజం చెప్తున్నా, టాప్ మూవీ. సస్పెన్స్ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ గెస్ట్ చేసి ఎన్నైనా గెస్ట్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు రాంగ్ అవుతారు. క్లైమాక్స్ అయితే ఇంకా అదిరిపోయింది. అందరూ కూడా కంపల్సరీ చూడాల్సిన మూవీ. మనం ఇప్పుడు దాకా సస్పెన్స్ థ్రిల్లర్స్లో చాలా మటుకి మర్డర్ మిస్టరీస్ అన్నీ చూస్తాం, కానీ ఇది ఇంకో స్పేస్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ పిల్లలు, అంటే ఇప్పుడు పబ్జీ ఆడే పిల్లలు కానీ వేరే ఈ జనరేషన్లో ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళు కంపల్సరీ చూడాల్సిన మూవీ. అండ్ వాళ్ళు అడిక్షన్ అయిన తర్వాత వాళ్ళతో ఎలా వేరే వాళ్ళు గేమ్స్ ఆడతారనేది ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సింది. ఐ డోంట్ థింక్ పేరుకి తగ్గట్టే మూవీ ఉంటుంది. అండ్ మీరు ముందే చెప్తున్నాను, ఇట్స్ అ వెరీ గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఖచ్చితంగా వాచ్ చేయండి థియేటర్స్లో, రేపే రిలీజ్ అవుతుంది. నిజంగా అంటే కంటెంట్ అయితే ఎంత బాగుందంటే నిజంగా మన రియల్ లైఫ్లో చూస్తున్నాం అనమాట. ఊర్లోనూ అక్కడెక్కడ యూత్ అంతా ఎలా ఉన్నారంటే పబ్జీలు అంట, గేమ్లు అంట, అవి ఇవి చాలామంది ఆడుతున్నారు. అది రియల్ చూసి ఎందుకు ఈ పిల్లలు ఇలా జనాలు ఇలా అయిపోతున్నారు ఏంటి అని నేను కూడా చాలా బాధపడినాను. రియల్గా ఈరోజు ఈ సినిమా చూస్తూ ఉంటే నాకు నిజంగా భయం అవుతుంది. ముందుకి యూత్ ఎలా ఏమైపోతారు ఏమో అని. నిజంగా డైరెక్టర్కి హ్యాట్సప్ చెప్పాలి, చాలా అంటే చాలా బాగా తీశాడు. నిజంగా అక్కడ పోలీస్ యాక్టర్ శ్రీకర్ కావచ్చు, బాబాయ్ కావచ్చు, ఆమె లేడీ యాక్టర్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా ఎక్స్పెషల్లీ చెప్పాలంటే డైరెక్టర్కి దండం పెట్టొచ్చి చాలా బాగా తీశాడు. ఈ సినిమా జనాల్లోకి పోతే చాలామంది బాగుపడతారు నా ఉద్దేశం. ఇప్పుడే హైడ్ అండ్ సీక్ మూవీ చూడడం జరిగింది. శాస్త్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన నవీన్ మేడారం గారు నిర్మించినటువంటి ప్రజెంట్ చేస్తున్నటువంటి చిత్రం హైడ్ అండ్ సీక్. బసిరెడ్డి రాణా గారు డైరెక్షన్ చేశారు, కెమెరా రామ్ గారు చేశారు, మ్యూజిక్ జియో గారు చేశారు. సినిమా మాత్రం అద్భుతంగా ఉందండి. సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఫ్యామిలీ మెంబర్స్లో ఫాదర్ కానీ, మదర్ కానీ, సన్ కానీ, సిస్టర్ కానీ అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం సమాజంలో ఫోను లేకుండా ఎవరు కూడా ఉండట్లేదు. ఆ ఫోన్లో మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, క్రిమినల్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి సో ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఆధారంగా తీసుకొని బసిరెడ్డి రాణా గారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. చిత్రం మాత్రం అద్భుతంగా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఫోనులో పబ్జీలు ఆడడం, పిల్లలు వాళ్ళు మంచి చదువుకున్న వయసులో ఫోన్స్ ఇవ్వడం, వాళ్ళు పబ్జీ గేమ్స్ ఆడడం,
ఏవేవో గేమ్స్ ఆడి అవన్నీ ఫ్యామిలీ పరంగా ఫ్రెండ్స్ పరంగా అందరికీ కీడు చేయడం, క్రిమినల్ చేయడం, ఇలా క్రిమినల్ కూడా తయారైపోతున్నారు. సో ఇలా ప్రతి ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీతో గడపకుండా ఓన్లీ ఫోన్లతోనే ఉంటున్నారు కాబట్టి గేమ్స్ ఆడి దానివల్ల సమాజంలో కీడు చేసే పనులు మాత్రం చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా చూసి మారవలసిందిగా అండి. ఇప్పుడే హైడ్ అండ్ సీక్ అనే మూవీ చూడడం జరిగింది. అండ్ బసిరెడ్డి రాణా యాజ్ ఎ న్యూ డెబ్యూ మూవీగా ఈ మూవీ అయితే చేయడం జరిగింది. అలాగే నవీన్ మేడారం ఈ మూవీలో ప్రొడక్షన్ వైజ్ సమర్పకుడుగా చేశాడు. కానీ ఈ మూవీ మాత్రం నిజంగా కర్నూలు బ్యాక్డ్రాప్లో మెడికల్ హిస్టరీలో ఈ పబ్జీ గేమింగ్ మీద ఇంతవరకు ఎవరు దీన్ని చేయలేదు అటెంప్ట్. అలాంటి ఇది పిల్లలకు సెల్ వల్ల ఎంత నష్టం ఉంది, దానివల్ల సమాజం కూడా ఎంత నష్టం ఉంది అనేది. ఎందుకంటే మనం డిఫరెంట్ కంట్రీస్లో ఇలా చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు, మర్డర్ చేశారు. అంటే వాళ్ళు అడిక్షన్, మనం కూడా మన ఇళ్ళల్లో చూస్తూ ఉంటాము. ఒక సెల్లుకు అడిక్ట్ అయ్యి గేమ్ ఆడుతూ ఎంత అడిక్షన్ అయి ఉంటారు వాళ్ళు, వర్కులు చేయకుండా లేదా వేరే డిఫరెంట్ వాళ్ళకు మానసికంగా కూడా చాలా. దాన్ని ఒక టైప్ ఆఫ్ క్రైమ్ బేస్లో లేదా ఒక దేశానికి ఒక రివర్స్ స్ట్రాటజీలో ఒకతను ఫాలో అవుతే ఎలా ఉంటుంది అనేది బసిరెడ్డి రాణా చేసిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ మూవీ మాత్రం టూ గుడ్. అండ్ సుమంత్ కూడా మంచి క్యారెక్టర్ అయితే చేశాడు. అలాగే ఇందులో హీరోగా చేసిన విశ్వంత్ అండ్ హీరోయిన్ ఆల్ క్యారెక్టర్స్ కూడా చాలా పోర్ట్రేట్ చేయడం జరిగింది. కెమెరా వర్క్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.